నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రముఖ కంపెనీ అయినటువంటి ఇన్ఫోర్ నుండి హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా ఫైనాన్షియల్ అనలిస్ట్కి సంబంధించి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయితే చేయడం అనేది జరిగిందన్నమాట. సో ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట. ఫైనాన్షియల్ అనలిస్ట్గా మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. ట్రాన్సాక్షన్స్ని ప్రాసెస్ చేయడము, అలాగే ట్రాక్ చేయడము, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పేమెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఫాలో అప్ చేయడము అయితే సంబంధించినటువంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి బీకామ్ లేదా బీబీఏ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారు. ఫ్రెషర్స్ అండ్ 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేమైతే కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అండ్ రిటర్న్ అండ్ వెర్బల్లో మనకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు. సో కొన్ని సార్లు బిజీ టైంలో కూడా మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి కూడా తెలియడం అనేది జరుగుతుందన్నమాట. సో ఎవరికైతే ఈ జాబ్ ఓపెనింగ్ సంబంధించి ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో వారికి ఒక మంచి అవకాశము. శాలరీ ప్యాకేజ్ అయితే యాజ్ పర్ ద మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం యావరేజ్ ఒక 20 నుండి 25K మధ్యలో ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మనం వీక్కి 5 days అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫుల్ టైమ్గా జాబ్ రిక్వైర్మెంట్స్ అయితే ఉండడం అనేది జరిగింది కాబట్టి అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్.